దయచేసి ప్రతి ఒక్కళ్ళు స్వీయ విమర్శ చేసుకోండి. మన సైకాలజీ నేను చెప్పనా, మన దగ్గర పరిశోధన ఉంటుంది. అయితే ఈ పరిశోధన అంతా ఎదుటి వాళ్ళని వెతకటానికే ఉపయోగపెడతాం. అది దరిద్రం. మన దగ్గర ఉన్న పరిశోధన అంతా ఎదుటి వాళ్ళలోని రంధ్రాన్వేషణ చేయడానికే ఉపయోగపెడతాం. రేపు దేవుని న్యాయపీఠపు తీర్పులో మనం దేవుని ముందుకెళ్ళి నిలబడ్డప్పుడు వారి రంధ్రముల సంగతి ఏమిటి, వీరి రంధ్రముల సంగతి ఏమిటని ఇతరులను గూర్చి మొదట అడగడు. తమరి లోపములను గురించి, నా జీవిత విధానాన్ని గురించి దేవుడు ప్రశ్నిస్తాడు గనక నీలో ఉన్న ఆ విమర్శనాత్మకమైన శక్తి, పరిశోధనా శక్తిని ఉపయోగించి ముందు నిన్ను నీవు చూసుకో. అసలు నేను ఎలా ప్రయాణం చేస్తాను, నిన్ను నువ్వు విమర్శించుకోవటం, నిన్ను నీవు పరిశీలించుకోవటం, అసలు నేను ఎలా సాగుతుంది, నా ప్రయాణం ఎలా సాగుతుంది, నేను ఎలా ఉన్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి పడిపోయాను, నేను నా ఆత్మీయతలో మార్పులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఏ స్థాయిలో వచ్చినాయి. ఇంక అలానే వదిలేద్దామా, రాజీ పడదామా, లేకపోతే సరిదిద్దుకుందామా, జాగ్రత్త పడదామా?